ఫోన్ కింద తింటావా వెనకరా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చెప్తాను కరెక్ట్గా పడదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 16వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లోనే ఒక కొత్త బరవడికి నాంది పలికి ఒక కొత్త విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన సిద్ధాంతాలతో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న రామరాజ్య స్థాపన కోసం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఎందాకల్నే వెళ్లే మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్ప బలంతో ఒక ఉన్నతమైన లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 15 సంవత్సరాల కాలంలోనూ కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం వెనకబడిన వర్గాల వారిని ముఖ్యంగా మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సర్వతో అభివృద్ధి కోసం ఏ విధంగా పోరాటం చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఏ విధంగా పోరాటం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అప్పటి కూటమి ప్రభుత్వం 2014లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందని, మహిళా సాధికారతని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ అని, నిరుద్యోగ భృతి అని, ఉపాధి కల్పనని, ఉద్యోగాల కల్పనని, అభూత కల్పనతో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా విస్మరించిన సమయంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉంటే, ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటే ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తారీఖున ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి ఆ ప్రజా సంకల్పయాత్ర భారతదేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని ఆ ప్రజా సంకల్పయాత్రలో ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో అందరితోనే రైతులతో కానీ, కార్మికులతో కానీ, కర్షకులతో కానీ, విద్యార్థులతో కానీ, అధ్యాపకులతో కానీ, పేద వర్గాలతో కానీ అన్ని వర్గాల వారితో కూడా మమేకమై వారు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులు కూడా స్వీకరించాడు. అన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఎలాంటి కార్యక్రమాల ద్వారా అనాదిగా దశాబ్దాలుగా ఉన్న తారతమ్యాలను పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం, ఎలాంటి కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనతో పాటు వెనకబడిన వర్గాల వారిని చైతన్యపరిచి వారిలో అభ్యున్నతి సాధించగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి నవరత్నాలు రూపొందించడం. ఆ నవరత్నాల్లో ప్రధానంగా విద్య ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, విద్య ద్వారా మాత్రమే సమాజంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం, విద్య ద్వారా మాత్రమే తాడిత పీడిత ప్రజానీకాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలో ప్రధానమైనది అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కానీ, విద్యాకానుక కానీ,
జగనన్న వసతి దీవెన కానీ, ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్ని మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన తీరు, దాన్ని పటిష్టపరిచిన విధానం కూడా ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. అది ఒక గొప్ప సంవత్సరంగా ఈరోజు ఈ దేశంలో ఉన్న మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి ఆ రోజు 1000 ప్రొసీజర్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 ప్రొసీజర్స్ మాత్రమే ఆరోగ్యశ్రీలో వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య శాస్త్రంలో ఉన్న 3000 పైచీలకు ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచి పేద కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయలు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించే విధంగా ప్రతి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా దశాబ్దాలుగా ఈ స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ కావాలని, పిల్లలు డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద తల్లిదండ్రుల ఆశయాలను ఆలోచనలు కూడా నిజం చేస్తూ ఆ పిల్లల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టడం, ఆ 17 కాలేజీల నిర్మాణాల ప్రాంగణంలో కూడా 500 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణాన్ని చేపట్టి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించి వైద్య విద్యను పేదవాడికి చేరువ చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెందుతుంది. అదేవిధంగా గతంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి మాట్లాడటం, పేదరికం గురించి మాట్లాడేవారు. అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఇవన్నీ కూడా చేసి చూపించి గ్రామాల్లో ఉన్న దేవాలయ కమిటీల దగ్గర నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కార్పొరేటర్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ అందరికీ కూడా వెనుకబడిన వర్గాల వారికి 50% పైగా అవకాశం కల్పించి వెనుకబడిన వర్గాలమైన రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. తప్పకుండా పారిశ్రామిక రంగంలో కూడా జిఐ సమ్మిట్ ద్వారా 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తీరు మనందరికీ కూడా తెలిసిందే. దురదృష్టవశాత్తు ఏదో మొన్న ప్రజలు ఆశపడ్డారో, చంద్రబాబు నాయుడు మోసం చేశాడో, మనం అధికారం కోల్పోయినా మళ్లీ సంవత్సర కాలం తిరగకుండానే ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మోసగాల్ని ఎండగట్టి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా పోరాటం చేస్తున్నావో మనందరికీ కూడా తెలిసిందే. తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారి కళలు కన్నా రామరాజ్య స్థాపనకి తప్పకుండా మేమందరూ కూడా కట్టుబడి ఉన్నాం. పార్టీని పార్టీలో ఉన్న ఏదైతే గతంలో తప్పులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము సరిదిద్దుకుని ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా సంకల్ప బలంతో పార్టీని కమిటీలన్నీ కూడా నిర్మాణం ఏర్పాటు చేసుకుని కుటుంబ ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీల్ని, ఆక్రమణల్ని, దౌర్జన్యాల్ని, మహిళలపై జరుగుతున్న దురాఘాతాల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతున్న భూ స్కాముల్ని, భూ దోపిడీని అరికట్టే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేము పోరాటం చేస్తాం. ఈ జిల్లాలో కొత్త వైభవాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2029 ఈ జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చే విధంగా మేము కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకి విలువ ఉండే విధంగా, ప్రతి కార్యకర్తకి గౌరవంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా చేపడుతుంది. తప్పకుండా ప్రతి కార్యకర్తకి, నాయకుడు కూడా మంచి ఉన్నతమైన స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ మీడియా మిత్రుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము తప్పకుండా సంకల్ప సిద్ధితో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల కష్టాలు తీర్చి కూటమి ప్రభుత్వంపై పోరాడి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం.
బాబు ఇందట్గా పో సీమ బాబు ఫోను వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్న నాయకత్వం. వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. ఛాలెంజ్ చేసి గెలిపిస్తాం. జగనన్న గెలిపిస్తాం.